వాక్యంలో మనకు కూటాలకు కావలసినవన్నీ ప్రభుని అడిగాం కదా. మనము అడిగిన వాటన్నిటిని బట్టి ఆయన మనకి ఇచ్చాడు కనుక వాటన్నిటిని బట్టి స్తుతించడానికి ఇక్కడికి వచ్చాము. అవునా? సరే, వాక్యంలో మన పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 1వ వచనం. ఎవరైనా గట్టిగా సహాయం చేయండి చదివి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల త్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించడం మంచిది. ఓకే చాలమ్మా, చాలు. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, తెరవబడిన వాక్యం మా ఎదుట ఉన్నది ప్రభువా. నీ పరిశుద్ధ వాక్కు చేత ప్రభువా మాతో మాట్లాడి మమ్మలను జీవింపచేసి సహాయం చేయగలరని యేసయ్య శ్రేష్టమైన నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యెహోవాను స్తుతించుట మంచిది. మనము ఆయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి మనము ఏదైతే అడిగామో అవన్నీ మనకి ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు. చాలా రిక్వైర్మెంట్స్ పెట్టాం దేవుని దగ్గర. వాతావరణం గురించి ప్రార్థన చేశాం. ప్రార్థన అంశాలు గుర్తు చేయండి. వాతావరణం గురించి ప్రార్థన చేశాం. ఇంకా సేవకుల ప్రయాణం కోసం ప్రార్థన చేశాం. భోజనాల గురించి ప్రార్థన చేశాం. సౌండ్ సిస్టమ్ గురించి ప్రార్థన చేశాం. కానీ అన్నీ అడిగాం. అన్నీ అని కాదు, ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి అడిగాం దేవుని దగ్గర. ఒక్కోటి ఆయన పాదాల ముందు పెట్టి అడిగాం. కానీ కరెంటు గురించి సరిగా ప్రార్థన చేయలేదేమో, ప్రభువా క్షమించాయా అని ఇక్కడికి ఫోన్ చేసినప్పుడు కరెంట్ లేదు ఒక రోజంతా అని తెలియగానే నేను పశ్చాత్తాపడ్డా దేవుని దగ్గర. ప్రభువా క్షమించయ్యా. వెలుగువారిపాలెం కోటాల గురించి మేము రోజు ఆన్లైన్లో ప్రేయర్ చేస్తున్నప్పుడు కోటాల గురించి ప్రార్థన చేశాం, కానీ కరెంటు గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయలేదు. ప్రభువా మన్నించండి అయ్యా, క్షమించండి అయ్యా, కరెంట్ ఇప్పించండి అయ్యా అని ప్రార్థన చేశాం. కానీ మనం గొప్పవాళ్ళమని కాదు, కానీ మనము మంటి పురుగుల వంటి వారమైన మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు మన దీన ప్రార్థనలు ఆలకించి మనం అడిగిన వాటన్నింటినీ ఇచ్చాడు. అడగని కూడా ఇచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ నింపుదలను చూసాం మనం ఇక్కడ. మీరు ఎంతమంది అయితే దేవుని సన్నిధిని, ఆయన సహవాసమును మీరు అనుభవించారో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రభువే నాతో మాట్లాడుతున్నట్లుగా అనిపించిన వాక్యాలు ఇక్కడ మనం విన్నాం. కడుపు నిండా ఫుల్గా తింటే ఇంకా అటు ఇటు కదలడానికి వీలు లేకపోతే భుక్తాయాసంగా ఎలా ఉంటామో అలాంటి ఆత్మీయ స్థితిలో ఉన్నాం మనం అందరం. మీరున్నారా లేదో తెలియదు, కానీ నాకైతే అలాగే ఉంది. ఫుల్గా వాక్యం ఇచ్చాడు దేవుడు. మనుషుడు దేని వల్ల బ్రతుకుతాడు? రొట్టె వలన కాదు, కానీ ఆయన యొక్క వాక్కు ద్వారాగా బ్రతుకుతాడు. జీవము కలిగిన వాక్కులు మనం శ్రద్ధగా వింటున్నప్పుడు వాటి ద్వారా మనము బ్రతుకుతాం. ఆయన మాటల్లో జీవం ఉన్నది, ఆయన మాటల్లో శక్తి ఉన్నది. ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాం. కాబట్టి మనం ఏం చేయాలి? యేసయ్యని స్తుతించడానికి ఇక్కడికి మనం వచ్చాము. ప్రతి అంశాన్ని దేవుని దగ్గర పెట్టి మనం స్తుతించాలి. మనం ఏమైతే అడిగామో, గ్యాస్ గురించి అడిగామో, నీళ్ళ గురించి అడిగామో, వాతావరణం గురించి అడిగామో, ఏమేమి అంశాలన్నీ అయితే అడిగామో వాటన్నిటినీ ప్రతి ఒక్కటి ఆయనకి మనం చెల్లించాలి. ఇప్పుడు బ్యాంక్లో లోన్ తీసుకున్నాం అనుకోండి, బ్యాంక్ వాళ్ళ ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ. బ్యాంక్లో మనం లోన్ తీసుకున్నాం అనుకోండి, అంతా చెల్లించాలి. చెల్లించకపోతే ఊరుకోరు, చూస్తారు, ఫోన్లు చేస్తారు, తర్వాత నేరుగా ఇంటికే వచ్చేస్తారు కదా. కాబట్టి మన దేవుడు కఠినుడు కాదు, కానీ ప్రేమ కలిగిన దేవుడు కనుక మనం ఏం చేయాలి? ఆయన మనకిచ్చిన వాటన్నిటిని బట్టి
మనము ఒక్కొక్కటి స్తుతించాలి. నేను ఇంతకు ముందు కూడా ఒక మాట గుర్తు చేశాను, మరి మీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ నేను మరలా ఇంకొకసారి గుర్తు చేస్తాను. నెల మొదటి రోజున మనం దేవుని దగ్గర మనకు కావలసినవన్నీ అడగాలి. ఆ రోజు ఏం కావాలి? మనకి ఇంట్లో కావలసినవన్నీ, ప్రతిదీ. దానికంటే ముందు ఆత్మీయ ఆహారం, శారీరక ఆహారం, మనకి ఇంట్లో కావాల్సిన ప్రొవిజన్స్ మొత్తం ఒక్కోటి ఏమైతే కావాలో అవన్నీ మనం అడగాలి దేవుని దగ్గర, అగ్గిపుల్లతో సహా అని ఒకసారి నేను చెప్పాను. అది మీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ మనము మళ్ళీ నెల చివరిలో ప్రభువా ఇవి ఇచ్చావు, ప్రభువా నీకు స్తోత్రాలు, ఇవి ఇచ్చావయ్యా నీకు స్తోత్రాలు, ఇవి ఇచ్చావయ్యా నీకు స్తోత్రాలు, అవన్నీ మళ్ళీ మనం దేవునికి స్తుతి చెల్లించాలి. స్తుతి చెల్లిస్తే ఏమైందంటే అక్కడున్న సైతాను పారిపోతాడు. స్తుతించడం ఎందుకు అంటే అక్కడున్న సాతాను పారిపోతాడు కనుక మనలో గర్వము అతిశయం అనేది రాకూడదు. దేవునికి రావాల్సిన మహిమను మనం ఎవరు దొంగిలించకూడదు. నా వల్ల జరిగిందమ్మా, నేను పరిచర్య చేశానమ్మా, నేను ప్రార్థన చేశానమ్మా, నేను అనే మాట ఎక్కడా రాకూడదు. దేవునికి రావాల్సిన మహిమను దొంగిలిస్తే ఏమవుతుందో తెలుసా? దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. అంటే ఎలా ఉంటుంది? స్ట్రైట్గా ఉంటుంది. ఆ స్ట్రైట్గా ఉండే ఏమైపోవాలి? సి అయిపోవాలి, క్రైస్ట్ అయిపోవాలి. క్రైస్ట్ లాగా మనల్ని మనం తగ్గించుకొని, ప్రభువా ఇది ఇచ్చావయ్యా నీకు స్తోత్రాలు, ప్రభువా మేము ఎందుకు పనికిరాని వారమైన పాపాత్ములమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మేము అడిగినవన్నీ ఇచ్చావు ప్రభువా అని మనం ఏమేమైతే విడివిడిగా అడిగామో వాటన్నిటిని గుర్తు చేస్తూ దేవుని స్తుతించాలి. ఇంకా దైవ సేవకుల ద్వారా కొన్ని మాటలు మనం విన్నాం. ఏమని? పనులు చేసుకుంటూ కూడా చెప్పాలి, రిమైండ్ చేయాలి. పనులు చేసుకుంటా కూడా ప్రార్థన చేయొచ్చు, నడుచుకుంటా కూడా ప్రార్థన చేయొచ్చు. దేవునికి వ్యతిరేకంగా పోయి ఒక దైవ సేవకుడిని ఏమైంది? సింహాలు చీల్చేసింది కదా. అలా ఉండకూడదు. కాబట్టి ఎప్పుడు మనం దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉండాలి. దీవెనమ్మ గారు అలాగే ప్రార్థన చేస్తారు. ఎలా ప్రార్థన చేస్తారు? ప్రతి పని చేసుకుంటున్నా, బట్టలు ఉతుకుతున్నా, అంట్లు తోముతున్నా, ఏం చేస్తున్నా కానీ ఇల్లంతా ప్రార్థనతో నింపడం మూలాన వాళ్ళ పిల్లలకి అనారోగ్య సమస్యలే లేవంట. వాళ్ళు యుక్త వయసు వచ్చేదాకా కూడా వాళ్ళ ఇంట్లో అనారోగ్య సమస్యలు అనేవే పిల్లలకి లేవంట. ఎందుకని? ఆ తల్లి ఎంతో ప్రార్థనతో తన కుటుంబాన్ని తన ఇంటిని సాతానికి అవకాశమే లేకుండా, చీమ దూరే సందు కూడా లేకుండా ఆ ఇంటిని ఎలా నింపుకున్నారు? ప్రార్థనతో నింపుకున్నారు. స్త్రీలైన వారికి మనకు ఒక సవాల్ ఇది. మనం ఖాళీ టైంలో, మనం పనులు చేస్తున్న టైంలో మనం ఏం చేస్తున్నాం? మన ముందున్న పరిశుద్ధులను మాదిరికరంగా తీసుకొని మనం కూడా జ్ఞానం కలిగిన స్త్రీల వలె మన కుటుంబాలని కట్టుకుంటున్నామా? యవనస్తులైతే యవన జీవితం ఎలా కాపాడుకుంటున్నారు? ఖాళీ సమయంలో మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చూస్తున్నాం ఫోన్లో? నా యవన కాలంలో మా ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళాలంటే 3 కిలోమీటర్స్ నడవాలి. ఇంట్లో స్టార్ట్ అయ్యి ప్రార్థన చేసుకుని ఇంట్లో స్టార్ట్ అయ్యి కాలేజ్ గేట్లోకి వెళ్ళే వరకు కూడా, కాలేజ్ గేట్లోకి వెళ్ళేసరికి ఈ మధ్యలో అంతా ఏం చేస్తాను? నేను కళ్ళు తెరిచే ఉంటాను, నడుస్తూనే ఉంటాను, కానీ ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఎవరైనా నా కోసం ప్రార్థన చేయమ్మా అని చెప్పిన వాళ్ళను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటాను. అంటే ఇది నా గొప్పతనం కోసం చెప్పట్లేదు. మమ్మల్ని నడిపించిన దైవజనులు, పరిశుద్ధులు అలా నేర్పించారు మాకు ఆత్మీయ జీవితంలో ఇలా ఉండాలని. ప్రతి విషయానికి ప్రభు మనకిచ్చిన ప్రతి దానిని బట్టి మనం స్తుతించాలి. మన యవన జీవితంలో పవిత్రంగా కాపాడుకోవాలి. మన మనసులో ఎవరున్నారు? ఖాళీగా ఉందా? మన మనసులో ఎవరున్నారు? ఎవరో ఒక వ్యక్తి ఉంటారు. మనం అమితంగా ప్రేమించే వ్యక్తి ఎవరో ఒకడు ఉంటాడు.
ఆ అమితంగా ప్రేమించే వ్యక్తి ఎవరై ఉండాలి? జీసస్ అయి ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం, ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. యవన కాలంలో పరిశుద్ధంగా కాచుకున్న బిడ్డలని దేవుడు అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు. అలా కాకుండా ఇష్టానుసారంగా బ్రతికి లాస్ట్కి వచ్చి తండ్రి దేవుడా అనుకొని జీవించిన వాళ్ళని దేవుడు దీవించడా కష్టమే కదా. యవన కాలం అంతా అయిపోయిన తర్వాత మామిడికాయ మొత్తం తినేసి టెంక తీసుకొని నీకు ఇచ్చి తినరా అన్నాను అనుకో, టేస్ట్గా ఉంటుంది? అది టేస్ట్గా ఉంటుందా? మామిడికాయ మొత్తం తినేసి లాస్ట్ టెంక తీసుకొచ్చి అమ్మ తినమ్మ మెర్సి అన్నాను అనుకో, టేస్ట్ ఉంటుంది? అందులో ఉండదు. నీ జీవితం యవనకాలం అంతా నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికి లాస్ట్లో దేవుని దగ్గరికి వచ్చి నన్ను దీవించాయా, నన్ను ఆశీర్వదించాయా అంటే అవ్వదు. ఆశీర్వదిస్తాడేమో కానీ ఫలభరితమైన జీవితం అయితే ఉండదు. కాబట్టి మన ప్రతి విషయాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలి. మనం పనులు చేసుకుంటున్నప్పుడు ప్రభువుని స్తుతించాలి. అబ్రహాము ఎలాగ దేవునికి లోబడ్డాడు, లోబడ్డ వలన ఏమేమి మేళ్ళు జరిగాయి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. బస్ ఎక్కినప్పుడు పలానా చోటుకి వెళ్ళాలని టికెట్